అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో మొబైల్తో స్కాన్ చేస్తే చాలు ఈజీగా భక్తుల కోసం టీటీడీ సరికొత్త సౌకర్యం. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ నెల 8న జరిగే గరుడ సేవ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ రోజు అక్టోబర్ 8న ప్రైవేటు వాహనాలను టీటీడీ కొండపైకి అనుమతించడం లేదు. ఈ క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రచారంతో పాటుగా భక్తుల కోసం ముఖ్యమైన ఏర్పాట్లు చేపట్టారు. దీనికోసం టీటీడీ ప్రభుత్వ అధికారులు అలిపిరికి దగ్గరలో స్థలం ఏర్పాటు చేశారు. అక్కడ భారతీయ విద్యాభవన్, నెహ్రూ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్, వినాయకనగర్ క్వార్టర్స్, ఎస్వి వైద్య కళాశాల మైదానంలో వాహనాలు నిలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, టూరిస్టు బస్సులకు జూ మార్గంలోని దేవలోక్ మైదానం, బైకుల కోసం బాలాజీ లింక్ బస్టాండ్ పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది టీటీడీ. పార్కింగ్ ప్రదేశాల వివరాలు, వాటికి చేరుకునే మార్గాల వివరాలతో రుయా, గరుడ కూడలి, బాలాజీ లింక్ బస్టాండ్ దగ్గర టీటీడీ క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో ఉన్న ప్రదేశం దగ్గర మొబైల్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లొకేషన్, రూట్ మ్యాప్ కనిపిస్తుంది. భక్తులు సులభంగా పార్కింగ్ ప్రదేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల భక్తుల సౌకర్యార్థం ఇవాక్యుయేషన్ కమిటీ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 8న గరుడ సేవకు తిలకించడానికి విచ్చేసే అసంఖ్యాక యాత్రికులను వాహన సేవల అనంతరం సురక్షితంగా తరలించేందుకు టీటీడీ ఎవాక్యుయేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమీక్షకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య సమీక్షించారు. అక్టోబర్ 8న గరుడ సేవ దర్శనం పూర్తయిన తర్వాత 4 మాడవీధుల్లో గ్యాలరీలలోని భక్తులను సురక్షితంగా వారి సమీప బస్టాండ్ ప్రదేశాలను చేరుకునేందుకు వీలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వీరు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భక్తులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తారన్నారు. భక్తులకు తాము ఉన్న గ్యాలరీలకు దగ్గరగా ఉన్న బస్టాండ్ ప్రదేశాలు చేరేసేందుకు వీలుగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన సాంస్కృతిక కళాబృందం కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు వాహన ఊరేగింపు సమయంలో గోశాల అధికారుల ఆధ్వర్యంలో నడిచే రథ, గజ, తురగ ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అధికారులకు సూచించారు. టీటీడీ ఉద్యోగులకు కార్డియో పల్మనరీ రిసెలిటేషన్ పై 2 రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం తిరుమలలో అశ్విని ఆసుపత్రిలో ప్రారంభమైంది. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మరియు సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్ కుసుమకుమారి ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్ మరియు శ్రీవారి ఆలయ సిబ్బందికి సిపిఆర్ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడానికి సిపిఆర్లో శిక్షణ ఇవ్వటం జరిగింది అని, మంగళవారం కూడా ఈ శిక్షణ మరికొంతమందికి ఉద్యోగులకు కొనసాగుతుంది. సిమ్స్ సిపిఆర్ టీం, అశ్విని ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.